చందమామ కథ. నేను మూర్ఖున్నే. చిరకాల క్రిందట ఒక ఊరిలో శిలాముఖుడు అనే షావుకారుండేవాడు. అతడికి నగదుతో పాటు సమస్తమైన ఫల వృక్షాలు కలిగిన ఒక పెద్ద తోట ఉండేది. ఆ పెద్ద తోటలో ఒక మూలన ఒక చిన్ని పూరిపాక వేసుకొని అందులో అతను కాపురం ఉంటూ ఉండేవాడు. శిలాముఖుడు గడ్డు పిసినారి. తోటలో పండే ఫలాలు తను తినేవాడు కాదు. ఒక్క ఫలమైన ఇతరులకు ధర్మము చేసేవాడు కాదు. చెట్ల కాయలు కోయటానికని కూలీ వాళ్ళను నియమించాడు శిలాముఖుడు ఒకసారి. అప్పుడు ఏమైందంటే, విరగ కాసి నేలకు వేలాడుతూ ఉన్న మామిడికాయలను కూలీలు కోసి బుట్టలలో నింపుతున్నారు. కూలీలు కోసి పడవేస్తున్న ప్రతి కాయను శిలాముఖుడు జాగ్రత్తగా లెక్కేస్తూ పావలా, అర్ధ రూపాయి, ముప్పావలా అంటూ వెలలు కట్టి గుణిస్తున్నాడు. అంతలో ఒక కూలీవాడు దోరగా ఉన్న ఒక మామిడికాయ తీసి కొరకబోయాడు. వాడిని చూస్తూనే శిలాముఖుడు, అబ్బి, ఆ కాయ ఖరీదు రూపాయి, నీ కూలీ అర్ధ రూపాయి, రేపు వచ్చి పని చేస్తే బాకీ తీరిపోతుందిలే అన్నాడు. కూలీవాడు నివ్వెరపోయాడు. ఉదయం నుంచి కాయలు కోస్తున్న తను ఏదో నోరూరి ఒక్క కాయ నోట పెట్టేసరికల్లా ఖరీదు రూపాయి అంటున్నాడే అని కోపం వచ్చింది. శిలాముఖుడు కూలీవాడు మాట పెంచుకున్నారు. నానా తిట్లు తిట్టుకున్నారు. అలా వాదం ముదిరి చేతులు కలిసినాయి. కూలీవాడు రెచ్చిపోయి శిలాముఖుడిని దేహశుద్ధి చేసి వదిలాడు. దాంతో శిలాముఖుడు ఉగ్రుడై అప్పట్నుంచి తోటలో కాయలు కోయకుండా అలాగే ఉంచేశాడు. అయితే అప్పుడప్పుడు ఆ పండ్లను చూస్తే నోరు ఊరేది. కానీ అంతలోనే ఎంత లేదన్నా ఒక్క మామిడి పండు 4 అణాలు చేస్తుందే, అంత ఖరీదు గల పండు తినివేస్తే ఇంత రాబడి నాకు నష్టమే కదా అని అనుకునేవాడు. కాలం గడుస్తూ ఉంది. రకరకాల పండ్లు అన్ని పండి రాలిపోతూ ఉండేవి. శిలాముఖుడు మాత్రం అలా చూస్తూ ఊరుకునేవాడు. ఎవరైనా, ఏమిటయ్యా అలా తోటంతా పాడు పెడుతున్నావు అని అడిగారనుకోండి, నేనేం తెలివి తక్కువ దద్దమ్మని అనుకున్నావా? ఈ కూలీ వాళ్ళను చచ్చినా నమ్మకూడదు. కాయలు కోయండర్రా అంటే కోసినన్ని కోసి తిన్నన్ని తినేస్తున్నారు. పోనీ తిన్నవాటికి డబ్బులు కట్టమంటే మీదకు వస్తున్నారు. ఎందుకొచ్చిన బాధ అని అనేవాడు. ఒకనాడు శిలాముఖుడు తోట చుట్టి వద్దామని బయలుదేరాడు. తోట మొత్తం ఎన్ని చెట్లున్నాయి, ఏ చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయి, రాలినవెన్ని, కొమ్మల నుంచి వేలాడుతున్నవి ఎన్ని అని ఈ విధంగా అతడు లెక్కలు వేయసాగాడు. అలా తోటలో నడుస్తూ ఉన్న శిలాముఖుడికి ఒక మామిడి కొమ్మ మీద కూర్చొని శ్రావ్యంగా పాడుతున్న ఒక చిన్ని అందాల పక్షి కనపడింది. అది పిచ్చుకంతే ఉంది. దాని తోకకు ఇంద్రధనస్సులో కనపడే రంగులన్నీ ఉన్నాయి. ఆ చిన్నారి పక్షి మధురంగా గానం చేస్తూ ఉంటే మోళ్ళు సైతం చిగిర్చేటట్టుగా ఉంది. ఆ మధుర గానం విని శిలాముఖుడు తన్మయుడైపోయాడు. వెనగాలే పోయి ఆ చిన్నారి పక్షిని గుప్పెట్లో చిక్కించుకున్నాడు. అయితే అది గిలగిలా కొట్టుకోలేదు, కోపంతో అతనిని పొడవనూ లేదు. శిలాముఖ, నన్ను విడిచిపెట్టావంటే నీకు లాభించే 3 దివ్య సూక్తులు వినిపిస్తాను అంది. పక్షి నోట నుంచి ఈ విధంగా మానవ భాషలో మాటలు వినబడేసరికల్లా శిలాముఖుడు తత్తరపాటు చెందాడు. నిజంగా లాభించే సూక్తులు చెబుతావా అని ప్రశ్నించాడు. లాభించడం అంటే ధనరూపంలోనే కదా అని అనుకున్నాడు అతను. అవును, నిజంగా లాభించే సూక్తులు చెబుతాను అని అన్నది పక్షి. మారు మాట్లాడకుండా శిలాముఖుడు పక్షిని గుప్పెట్లో నుంచి వదిలేశాడు. అది ఎగిరిపోయింది. లాభం అన్న మాట ఎప్పుడైతే చెవిన పడిందో ఆ క్షణమందే అతడికి గల కాస్త ఇంగితము ఎగిరిపోయింది కూడా. ఆ పక్షి రివ్వుమని ఎగిరిపోయి సమీపాన మామిడి కొమ్మ మీద వాలింది. శిలాముఖుడు నోరు తెరుచుకొని ఏం చెప్తుందా అని చెవులు రిక్కించుకొని వింటున్నాడు. ఇదిగో, నేను చెబుతానన్న సూక్తుల్లో మొదటిది, లేని దానికోసం విచారించకు అని అనింది ఆ పక్షి. ఈ మాత్రం నాకు తెలీదా? ఇలాంటి నీతులన్నీ చిన్నతనంలోనే చదువుకున్నానులే. నీ పిచ్చుక కబుర్లు వినేటందుకే నేనే మూర్ఖునిగాను అని అన్నాడు శిలాముఖుడు కోపంగా. శిలాముఖ, నిజంగా నువ్వు మూర్ఖుడివే.
కాకపోతే అంతసేపు నన్ను గుప్పెట్లోనే ఉంచుకొని కూడా నా శరీరంలో మనుగు బంగారం ఉన్న సంగతి గ్రహించనే లేకపోయావే అన్నదా పక్షి. మనుగు బంగారమే? ఒక మనుగు? అయ్యో, నిన్ను వదిలిపెట్టి ఎంత పొరపాటు చేశాను అని విచారించాడు శిలాముఖుడు. ఇందుకు పక్షి పక్కపక్క నవ్వి రెక్కలు టపటపలాడించింది. శిలాముఖ, నువ్వు మూర్ఖుడివే కాదు, పరమ మూర్ఖుడివి. లేకపోతే చిన్న పిచ్చుకంత ఉన్న నా లోపల మనుగు బరువుగల బంగారం ఉన్నదంటే ఎలా నమ్మగలిగావు పిచ్చివాడా అన్నదా పక్షి. శిలాముఖుడు పళ్ళు కొరికి గుడ్లు ఇంటింత చేశాడు. అప్పుడు పక్షి అతనితో మళ్ళీ ఇలా అనింది, ఇక రెండవ సూక్తి విను. ఇతరులు చెప్పిందంతా నిజమే అనుకోకు. ఇది నేను చిన్నతనంలోనే చదువుకున్నాను, ఇందులో మాత్రం కొత్త ఏముంది అని అన్నాడు శిలాముఖుడు గుడ్లు ఉరుముతూ. అన్నీ తెలుసుననుకునే తెలివి తక్కువ దద్దమ్మవు నువ్వు. ఇక మూడవ సూక్తి విను. గుప్పెట్లా చిక్కిన లక్ష్మిని వదులుకొని చెట్ల కొమ్మల మీద వెతికితే ఎలా దొరుకుతుంది అన్నది పక్షి. ఈ మాటకు శిలాముఖుడు తల నేలకు కొట్టుకొని, అవును, నిజంగా నేను మూర్ఖుణ్ణే అని ఈసారి ఒప్పుకున్నాడు. ఆ సమయంలో తోట మధ్యన ఒక పెద్ద గాలి లేచింది. ఎండిన ఆకులను అలమలను గిర్రుమని సుడులు తిప్పుతూ ప్రతి చెట్టును సమీపించింది. ఆ సుడిగాలి వేళ్లతో కూడా బ్రహ్మాండమైన వృక్షాలను సైతం నేల కూల్చేసింది. భయంతో కళ్ళు మూసుకున్నాడు శిలాముఖుడు. కళ్ళు తెరిచి చూస్తే ఇంకేముంది, తోటలోని చెట్లన్నీ కూకటి వేళ్లతో సహా పెళ్లగింపబడి ఉన్నాయి. చెట్ల కొమ్మల మీద ఆ చిన్నారి పక్షి అంతర్ధానమైంది. అతను నివసించే ఆ పూరిపాక కప్పు కూడా ఎగిరిపోయి మొండి గోడలు మాత్రం ఆనవాళ్ళున్నాయి. లక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలు ఇచ్చింది. అయితేనేం, నేను అనుభవించలేదు, ఇతరుల్ని అనుభవించనీయలేదు. చివరకు అంతా నేలపాలయ్యింది. నిజంగా నేను మూర్ఖుడినే అనుకుంటూ పరిపరి విధాల విలపించాడు శిలాముఖుడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జులై నెల చందమామలో వచ్చింది. రచయిత టి. బసవయ్య గారు. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించింది? మనందరికీ మంచి విషయాలు తెలుసు, మంచి చెడు తెలుసు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అన్నీ తెలుసు. కానీ పాటించేది ఎంతమంది? చిన్నప్పుడు స్కూల్లో తెలుగు మాస్టర్ కూర్చోపెట్టి సుమతి శతకాలు, వేమన పద్యాలు ఎన్నిసార్లు వల్లెవేయించుంటారు. ఆ నీతులన్నీ మనం ఎన్నోసార్లు చదివి గడగడ అప్పజెప్పుంటాం కదా. కానీ అందులో ఎన్ని గుర్తున్నాయి, ఎన్ని పాటిస్తున్నాము? ఈ శిలాముఖుడికి అన్నీ తెలుసు, కానీ ఏం చేశాడు? మూర్ఖతతో అన్నీ పోగొట్టుకున్నాడు. అంతే, అన్నీ తెలిసినా ఏమీ పాటించాం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.